బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. బతుకమ్మ పండుగ వచ్చేసింది, ఆనందాలను తెచ్చేసింది. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను చేసి ఊరు ఊరున వీధి వీధిన ఆడపడుచులందరూ బతుకమ్మలను ఒక చోటు చేర్చి పాటలు పాడుతూ సరదాగా చిందులేస్తూ కోలాహలంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని 9 రోజుల ఉత్సవాలు జరుపుకొని సద్దుల బతుకమ్మ రోజున ఆడపడుచుల ఆటపాటలతో ఘనంగా బతుకమ్మను ఆ గంగమ్మ ఒడిలో చేర్చుతారు. ఈ సంవత్సరం మన ఈటీవీ బతుకమ్మ సంబరాల్ని ఘనంగా మీ అందరికి చూపించడానికి మేము వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? బంగారు బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. అసలు ఏంటి బతుకమ్మ సంబరాలు, ఎలా జరుపుకుంటాం, ఏం జరుపుకుంటాం అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వచ్చేస్తున్నా. మా ఈటీవీ ఫ్యామిలీలో 2 అందమైన కుటుంబాలు ఉన్నాయి. ఒకటేమో ఔరా కుటుంబం, ఇంకోటేమో భలా కుటుంబం. మరి ఔరా కుటుంబం, భలా కుటుంబం మేము బతుకమ్మని బాగా జరుపుకుంటాం, లేదు మేము జరుపుకుంటాం అంటూ అందంగా ముస్తాబయ్యి స్టేజ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా లెట్స్ వెల్కమ్ ఔరా ఫ్యామిలీ. అత్తలు కనిపిస్తున్నారు, కోడలు రాలేదా? హలో, ఇక్కడ నిజం చెప్పండి, మీరు అందరూ కోడల్లా లేకపోతే సెట్ బాయ్లా ఈ సెట్ కి? హలో హలో, ఏంటి అలా అంటున్నారు? మేము అమ్మాయిలమే కోడలమే, కావాలంటే చూడు. ఏం చూడాలి? అది కాస్ట్యూమ్. ఏం కనబడట్లేదు అక్కడ. కాస్ట్యూమ్ చూడు, అమ్మాయి కూడా నడుము చూస్తావా? మరి రాగానే స్టేజ్ తుడుస్తున్నారేంటి మీరు? అయ్యో, వాళ్ళు స్టేజ్ తుడసలేదు, మా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అవునా, సర్లే గాని ఈసారి బతుకమ్మ ఆడడానికి స్పెషల్ గా నన్నే ఎందుకు పిలవాలనిపించింది మీ అందరికి? మా అత్త కోడల్ని చూసేనా, కనీసం ఈసారి పెళ్లి చేసుకుంటామని. అంటే నేను చేసుకోవడానికి ఓకే, మీ ఆయన ఏమంటారా మరి? నన్ను ఓ, మీరు నా పెళ్లి గురించి. అయినా నేను ఇలాంటి ఈవెంట్స్ లో లొల్లి చేస్తాను గానీ పెళ్లి మాత్రం చేసుకోను అబ్బా ఇప్పుడప్పుడే. హలో శ్రీముఖి, అక్కకి గొంతు వచ్చేసింది. ఇంకా లేట్ చేసావనుకో లొల్లి చేయడం కాదు, అన్ని ఆపేసి సెల్లు చూస్తూ కూర్చోవాలి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే. ఏయ్, పెళ్లి చేసుకుంటే నిన్ను కూడా ఆంటీ ఆంటీ అంటారని కదా చేసుకోవట్లేదు. ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఆంటీ ఆంటీ అనేస్తున్నావు కదా. అయినా ఈ టాపిక్ ఎందుకు? ఇదిగోండి, చూయింగ్ లో తీపి, పెళ్లిలో హ్యాపీ ఎక్కువ రోజులు ఉండవు. అయినా మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. మీ కుటుంబం మంచి పేరున్న కుటుంబం అంట కదా ఏంటి? మా ఫ్యామిలీ గురించి ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా చెప్తుంది. ఏ మనుషుల్ని అడిగితే చెప్పరా? మా అక్కను మనిషి అంటావు? జోక్ చేసా. బాగా కవర్ చేసినట్టున్నా. ఓ, మీరు కూడా ఉన్నారు ఈవెంట్ లో? అంటే చూడలేదు నేను. ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారో ఇంకో కుటుంబం కూడా రాబోతుంది. చాలా పెద్ద కుటుంబం, చాలా పేరున్న కుటుంబం రాబోతుంది. మరి పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? అక్క వద్దు శ్రీముఖి, ఎందుకు? ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడొద్దు. ఫ్యామిలీ అంటే మాదే. మీ ఉక్రోషం చూస్తుంటే మీరు ఇప్పుడు బాలేబాబు గారు డైలాగ్ చెప్తారా ఏంటి? చెప్దాం అనుకున్నాను కానీ సిచ్యుయేషన్ పర్మిట్ చేయట్లేదు. సరే, మేము వెళ్ళి కూర్చుంటాం, వాళ్ళు ఎవరన్నా పిలిచాయి. ఓకే, థ్యాంక్ యూ. అవురా మన ముందుకి వచ్చేస్తున్నారు బడా ఫ్యామిలీ. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో.
మళ్ళీ అంది పుల్లి బాబువా నాకే కావాలి ఓ, 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 అత్తో అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమందురో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో రో అత్తలా మజాక్. అసలు మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే మరి ఆ వయసులో ఊపేసి ఉంటారుగా. మీ ఎనర్జీ బాగుంది. ఉమ్మత్తలోనైతే అసలు ఈ తరం కోడళ్ళకి కూడా నువ్వు ఎందుకు అక్క ఇంత ఎనర్జీ వేస్ట్ గా? పేరునో చెప్పొద్దా? అంటే మామయ్య ఎక్కువ పవర్ ఇస్తున్నాడు రోజు. కాదు కాదు, నేను సరిగ్గానే విన్నానా లేకపోతే? అంతే. ఏంటి అత్తలంటే ఏమనుకుంటున్నావు? వయస్సు కాదు, అత్త వయసు 20 సంవత్సరాలు, కోడల వయసు 40 సంవత్సరాలు. వయసు పక్కన పెట్టేస్తే వయసుతో పాటు మీ సొగసు కూడా బాగుంది. అందరూ అత్తలేనా? ఆంటీలు కూడా ఎవరన్నా ఉన్నారా? నువ్వున్నావుగా. నేను ఆంటీ కూతురా, అమ్మో అప్సరా, దట్ అప్సరా లేదు. ఎందుకులేండి మళ్ళీ మీరు ఫీల్ అయిపోయి. లేదు, అప్సర్స్ కావాలంటే ఒక ఆంటీ కావాలి కదా, సో నో ప్రాబ్లం. ఓకే, ఎనీవేస్ చాలా అందంగా ఉన్నారు మా అత్తలందరూ. మరి కోడళ్ళే ఏంతో బాగా వీక్ గా. మా అత్తలు అట్లున్నారంటే కారణం ఎవరు? మేము ఇళ్ళలో కష్టపడి చేస్తుంటే ఒక విషయం బాను, నేను అత్తలు కోడళ్ళు అంటే అల్లుడు ఎందుకు వచ్చిండు? అంటే ఒక అల్లుడు తోడు కావాలి కదా. ప్రతిసారి నువ్వు ఇట్లా ఈవెంట్ కి అమ్మాయిలు ఉంటారని చెప్పేసి దూరిపోవడం కరెక్ట్ కాదు. అరే నువ్వు నేను మాట్లాడుకోవద్దురా ఇలాంటివి. ఓకే ఓకే, ఇంట్లో బాధ్యతలు అన్ని చూసుకునే కోడళ్ళు ఉన్నాం కాబట్టి ఇలా ఎగురుతున్నారు స్టేజ్ హలో మీద. హలో 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 వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుందా బరువు బాధ్యతలు మోసేవాళ్ళని? నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఎడిటింగ్ లో పోద్ది అనిపిస్తుంది. అందుకే హౌరా అత్తలు వెళ్ళి కూర్చుంటే బలా అత్తలు ఇక్కడ ఉండి బలా కోడలు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ అత్తలు. సూపర్, మా బలా వాళ్ళు వచ్చేసారు. శ్రీముఖి, బడా కుటుంబం చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందా? లేదు లేదు, కాళ్ళెత్తి శ్రీముఖి ఏంటి అలా డాన్స్ చేస్తున్నావు? అసలే ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. కొట్టి మనిషిని కాదు, కట్ చేయండి. నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది ఇది? అమ్మా నువ్వు యాంకర్ అమ్మా, కొంచెం డీసెంట్ గా ఉండమ్మా. అంటే నేను డీసెంట్ గా లేనా? శ్రీముఖి అంత అరవకు, అసలే హార్ట్ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే, అవునే బాను, మొన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంటే? అంటే మా అత్తయ్య ఉంది నా ముందు, అందుకే. ఏమిటి నేనుంటే ఫోన్ ఎందుకు ఎత్తవే? అది కాదత్తయ్య, మీ ముందు తలే ఎత్తలేను. అలాంటిది ఫోన్ అంటే. అమ్మ బతుకమ్మ తల్లి, ఇలాంటి కోడల్ని ఈవెంట్ లో మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి ఒక కోడల్ని ఇచ్చేసేయి. బాగుందమ్మా బడా కుటుంబం. మీరు కూడా వెళ్ళి కూర్చుంటే ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆహా, ఔరా కుటుంబం వచ్చేసింది, బలా కుటుంబం వచ్చేసింది. వీళ్ళు చేసే హంగామా కోసం, హడావిడి కోసం నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. హలో, ఇక్కడ ఈ సెట్ లో ఇంత ఏసీ ఉండి చల్లగా ఉంటే మీరేందో గాలి ఊపేస్తున్నారు. ఏసీ నుంచి చల్లగా గాలి అయితే వస్తుంది కానీ ప్రేమ రాదుగా, అందుకే మా ప్రేమని ఇట్లా గాలిలాగా ఊపుతున్నాం. అబ్బా, ఓ పాప సుశీల, ఏం చేస్తున్నావు? ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే ముందు పూజ చేయాలి, అందుకే మా దేవత మా అత్తయ్య గారికి పూజ చేస్తున్నాను. బాబోయ్ అయిపోయిందా మీ భజన కార్యక్రమం? శ్రీముఖి, మా అత్తా కోడల ప్రేమ నీకు భజనలా అనిపిస్తుందా? అవును. అసలు నీకేం తెలుసు శ్రీముఖి? మా అత్తా కోడల బాండింగ్ అన్నా, మా అత్తా కోడల ప్రేమ అన్నా నీకేం తెలుసు? బ్రేకుల్లో బజ్జీలు తిన్నంత ఈజీ కాదు శ్రీముఖి. కోడల్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలని అత్తను ఎప్పుడూ కాకా పట్టాలని చూసే కోడలు.
ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళను మించిన ఇంటెలిజెన్స్ ఎవరున్నారు? ఇంటి పెత్తనం నాదంటే నాది, నాదంటే నాది అని ఎప్పుడు తనలో తాము యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళని మించిన వారియర్స్ ఎవరున్నారు? నీకు ఒక విషయం తెలుసా శ్రీముఖి, ఇంట్లో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సరే నీలాంటి బయట వాళ్ళ ముందు ప్రేమగా నటించే వాళ్ళని మించిన ఆర్టిస్టులు ఎవరున్నారు శ్రీముఖి? మనసులో ఎన్నున్నైనా సరే సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఇద్దరు కలుసుకొని ఒకే సీరియల్ చూసుకునే వాళ్ళని మించిన స్నేహితులు ఎవరున్నారు? పెళ్లికైనా, పేరంటానికైనా, ఫంక్షన్ కైనా, ఆఖరికి ఫారెన్ కైనా సరే ఒళ్ళంతా నగలు దిగేసుకొని వెళ్ళే జంటగా వెళ్ళే వాళ్ళని మించిన ప్రేమికులు ఎవరున్నారు? ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా, బయట ఎసొంటి సిచ్యువేషన్ అయినా స్మూత్ గా హ్యాండిల్ చేసే వాళ్ళని మించిన వీరనారీలు ఎవరున్నారు శ్రీముఖి? ఫైనల్ గా ఒక్క మాట శ్రీముఖి, వాళ్ళే రైటర్స్, వాళ్ళే ఫైటర్స్, వాళ్ళే క్రియేటర్స్ అండ్ వాళ్ళే డిక్టేటర్స్ అండ్ దే ఆర్ వాట్ నాట్, దే ఆర్ ఎవ్రీథింగ్. అత్త కోడళ్ళతో అల్లరి చేయాలని అనుకున్నా, కానీ వాళ్ళని అర్థం చేసుకోవాలని నాకు తెలియలేదు. మీరు చెప్పాకే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ జ్యోతక్క, థ్యాంక్ యూ జ్యోతక్క. కానీ ఇక్కడ మనం ఇప్పుడు బంగారు బతుకమ్మ సెలబ్రేషన్స్ కదా చేయాలి. మీరందరూ వచ్చింది కూడా ఈ పండుగ జరుపుకోవడానికే కదా. మీ అత్తా కోడళ్ళ భజన కాసేపు ఆపేస్తే అసలు సిసలైన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేసి మనం సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో బంగారు బతుకమ్మ సెలబ్రేషన్స్ మొదలెట్టాలంటే బడా ఫ్యామిలీ, ముందుగా మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? పేమెంట్ తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా మాట్లాడేశాను కదమ్మా, మర్చిపోయావా? అర్థమైంది. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఒక పోర్ వస్తుందండి, అల్లా టప్పా పోరి కాదు. ఒక్కసారి ఆమె ఈ స్టేజ్ మీదకి వచ్చి పాటను స్టార్ట్ చేసిందంటే ఎవరైనా చిందులేయాల్సిందే. మన తెలంగాణ ముద్దు బిడ్డ. అసలు ఈ బతుకమ్మ పండుగ సంబరాలు స్టార్ట్ అవ్వాలంటే ఆమె వస్తేనే స్టార్ట్ అవుతుంది, ఆమె గొంతు విప్పితేనే స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బంగారు తల్లి మధుప్రియ. మధుప్రియ వచ్చిందే, పాట పాడుతదే, డాన్స్ చేస్తదే. ముందుగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ ఎవరికో చెమటలు పడుతున్నట్టు నాకు ఎందుకో. అటే హరితక్క ఈ రోజు చింపి బొంద పెడదామని ఫిక్స్ అయినాము. అత్తమ్మలు మీ అందరు బొంద పెడతదంట. దిగు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా నాగేటి సాలకడ నాకేటి పనిరో నాపగట్టి తెల్లకడ నాకేటి పనిరో నాగేటి సాలకడ నాకేటి పనిరో నాపగట్టి తెల్లకడ నాకేటి పనిరో సందాల సంతకడ నాకేటి పనిరో సాగిరేవ తగుము కడ నాకేటి పనిరో
ఫెంటాస్టిక్. అసలు ఈవిడ ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే చిన్నప్పటి నుంచే వసపిట్ట అనుకుంటాను నువ్వు. అలా వస ఎక్కువ పోసి నీకు ఇంత అద్భుతంగా నువ్వు పాడడం జరుగుతుంది. అండ్ వాళ్ళందరూ కూడా చాలా గర్వపడేలాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాగా తెలివిగా భలా టీం వాళ్ళు ఇంతటి ఎనర్జీని వదిలేరని అంటే అసలు మామూలు విషయం కాదు. ఫెంటాస్టిక్. అంటే మీకు ఆడియన్స్ పల్స్ గురించి బాగా తెలుసు. బతుకమ్మ పండుగకి కావాల్సింది ఈవిడే అని మీరు గ్రహించి ఈవిడ్ని తీసుకురావడం. అండ్ మా ఈటీవీ ప్రేక్షకులు అందరూ కూడా నీ పర్ఫార్మెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఏం చెప్తావు మా ఈటీవీ ప్రేక్షకులకి? ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నాకు ఇష్టమైన పండుగ, తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా చాలా ఘనంగా చేసుకునే పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలని పూజించే పండుగ ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. సో నేను చాలా గర్విస్తున్నాను ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉండడం. ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ మధు ఫర్ బీయింగ్ ఆన్ బంగారు బతుకమ్మ. థ్యాంక్ యూ. అటువైపు వాళ్ళు కూడా బాగా ప్రిపేర్డ్ గా ఉన్నారని అర్థమైపోతుంది. మీరు కూడా మంచి ప్లానింగ్ తో రావాలి. నా బాధను తట్టుకోలేకపోతున్నా. నేను ఈ రోజైనా అందరి ముందు నా బాధను ఓపెన్ గా చెప్పుకోవాలనిపిస్తుంది అత్తయ్య. రండి. ఏమైంది? మొత్తం మీరే చేశారు అత్తయ్య, మొత్తం మీరే చేశారు. నేనా? చాలా అత్తయ్య, మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావే? ఇంకా అర్థం కాలేదా? ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందో, వెళ్ళిపోయేటప్పుడు ఏముండదో అదే అత్తయ్య నేను కోల్పోయింది. ఏంటి ఈ సెట్టా? ఈవెంట్ అయిపోయాక సెట్ ఎందుకు ఉంచుతారే? పీక్ పడేస్తారు కదా. అది కాదు, ఆనందాలు, స్మాల్ స్మాల్ ఆనందాలు కోల్పోయాను అత్తయ్య మీ వల్ల. మీరెప్పుడు మీ కోడలు మీ కంట్రోల్లో ఉండాలి, కిచెన్లో ఉండాలని కోరుకుంటారు, కానీ నేను ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని మాత్రం తెలుసుకోరు. నేను నీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తానే, 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఆలోచిస్తారు. దేనికి? దీనికి ఏం పని చెప్పాలి, ఎన్ని పనులు చెప్పాలి అని. కానీ అవి అసలు నాకు వచ్చో లేదో ఒక్కసారైనా ఆలోచించారా? పెత్తనం చేయించే దానిలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంది మీకు, కానీ పుట్టింట్లో లిటిల్ ప్రిన్సెస్ లా పెరిగిన నాకు ఇవన్నీ చేత కాదని నాకు మాత్రమే తెలుసు అత్తయ్య. అసలు ఎప్పుడైనా మీరు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏ పని వచ్చు, ఏ పని రాదు అని. ఏదైనా ఉంటే నా మొగుడికి చెప్పి నాకు చెప్పమంటారు. నాతో మాట్లాడండి అత్తయ్య, నా కళ్ళు చూసి చెప్పండి అత్తయ్య, ఫ్రెండ్లీగా ఉండండి అత్తయ్య. ఎప్పుడు ఆ మాటలు నేనే కదా నీకు చెప్తాను. అవును, బయట వాళ్ళతో అలాగే చెప్తారు, కానీ నాతో ఉండరు. ఎందుకంటే అందరూ మీకు నచ్చినట్టు ఉండాలి కదా. నేను వేసుకున్న మేకప్ ఎక్కువైందని మీరే అంటారు, తక్కువైందని మీరే అంటారు. చివరికి జస్ట్ పౌడర్ రాసుకుంటే చాలే అని నన్నే కన్విన్స్ చేసేస్తారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? వాటర్తో మొహన్ అంతా పౌడర్ కడిగేసి నాకు గట్టిగా అరిసి నాకు మేకప్ కావాలత్తయ్యా. టీ చేయమంటారు, నేనేదో నా తెలివితేటలతో చేసేద్దాం అనుకుంటాను. హే అలా కాదు, షుగర్ తక్కువెయ్యి, టీ పొడి ఎక్కువెయ్యి, స్టవ్ సిమ్ లో పెట్టు అని అన్నీ మీరే చెప్పేస్తే ఇక నేనెందుకు అత్తయ్య టీ పెట్టడం? మీకు తెలియదు అత్తయ్య నేను పడే నరకం. మీరు చెప్పినట్టు ఇటు చెయ్యలేక, మా అమ్మ చెప్పింది సరిగ్గా గుర్తురాక నరకం చూస్తున్నాను అత్తయ్య, నరకం చూస్తున్నాను. అయినా ఎందుకు అత్తయ్య ఇంత ఈగో మీకు? మీరు ఒకరికి కోడలే కదా, నేను మీకు కోడలు. అలాంటప్పుడు అత్త కోడలు ఒకటే కదా, బోత్ ఆర్ సేమ్ కదా. బోత్ ఆర్ సేమా? మీరు మేము ఒకటా? కోడళ్ళు అత్త ముందు భయపడతారు, అత్తలు భయపడతారు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు అత్తగారింట్లో ఉంటారు, మేము మా ఇంట్లోనే ఉంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఏం చేసినా అది కుర్రతనం, మేము ఏం చేసినా అది పెద్దరికం. కొత్త వంటలు ఎలా చేయాలో మీరు యూట్యూబ్ లో చూస్తారు, మేము ఏం చేసినా అది కొత్త వంటే. మొగుడు మీకు బంగారం కొడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అది మీ ఆనందం.
అది మేము అనవసరమైన ఖర్చు ఎందుకు అనుకుంటాం. అది మా అనుభవం. Both are not same. ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వస్తే కంగారు పడే మీరెక్కడ, కూల్ గా వాళ్ళకి అన్ని పనులు చేసి అమర్చేవా మేమెక్కడ. Both are not same. మీరు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే డిన్నర్ పెడతాం. Both are not same. ఇప్పటికైనా అత్త విలువ తెలుసుకో, అణుకోవతో మసులుకో. ఏం చెప్పారండి ఆ పౌరుషేమ డైలాగు, నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఇప్పుడు నేను ఒక్కసారి ఒక డైలాగ్ చెప్తాను బాలబాబు గారికి, ఓకేనా? మొబైల్ మాత్రమే వైబ్రేట్ అయితే అది మిస్డ్ కాల్, మొబైల్ తో పాటు మొబైల్ పట్టుకున్నోడు కూడా వైబ్రేట్ అయితే అది మిస్సెస్ కాల్. అక్కడ స్పేస్ లేదు, కానీ మీరు క్రియేట్ చేసుకున్నారు, అద్భుతంగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఈ సందర్భంగా నేను రైటర్ కి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను. ఇంకో 2 డైలాగులు ఎక్స్ట్రా ఆవిడకి రాసుంటే గుండెపోటు వచ్చేదేమో నాకు భయం వేస్తుంది. అమేజింగ్ అత్తమ్మ, అమేజింగ్ కోడలి పిల్ల. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా నాకు ఒక డౌట్ వచ్చిందబ్బా. అంటే ఒక పక్క నాకు కోడలు చెప్పింది అదుర్సన్ అనిపించింది, అత్త చెప్పింది అద్భుత అని అనిపించింది. ఇప్పటికీ నాకు తెలియని విషయం, కోడళ్ళు బెటర్ అంటారా అత్తలు బెటర్ అంటారా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నువ్వు చెప్పు. నాకు ఎందుకో వీళ్ళందరూ కదా మామలైతే బెటర్ అని అనిపిస్తుంది. కాదా? కోడళ్ళు బెటరా అత్తలు బెటరా అనే డౌట్ వచ్చింది కాబట్టి ఒక డిబేట్ చేద్దాము. మీరు వెళ్ళి కూర్చోండి, డిబేట్ మొదలవుతుంది. సో అత్తలు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి కాసేపు ఔరా టీం బలా టీం అని కాకుండా కోడళ్ళ టీం అత్తల టీం అని అనుకొని మీ ఇష్టం, మీకు వ్యాలిడ్ పాయింట్స్ ఏమనిపిస్తాయో మీరు ముందు పెట్టండి. ఈ డిబేట్ ని మనం చాలా హెల్దీగా కొనసాగించి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ కి వద్దాము. ద డిబేట్ బిగిన్స్. అత్తలు కోడళ్ళు టేక్ ఓవర్. ఇంకెవరు శ్రీముఖి, అత్తలే గ్రేట్. అసలు 100 మంది వచ్చినా కూడా బోళ్ళని రకాలు చకచకమని చేసి పడేస్తారు. అదే కోడల్ని వంట చేయమని చెప్తే మొత్తం పెంట చేసి పడేస్తారు. అబ్బో, మాకు వంటలు చేయడం రాకపోవచ్చు, బ్లాగ్స్ చేయడం వచ్చు, అందుకే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాం. బ్లాగుల్లో కూడా ఉండేది అత్తలే కదా. మా అత్త పూజ చేస్తుంది, మా అత్త వంట చేస్తుంది, మా అత్త పట్టు చీర కట్టుకుంది, మా అత్త పేరెంటానికి వెళ్ళింది, మా ఇంటికి పేరెంటాళ్ళు వచ్చారు, మా అత్తగారి ఫ్రెండ్స్ వచ్చారు, మా అత్తగారితో ముచ్చట్లు, మా అత్తగారు నేను షాపింగ్, ఎక్కడ చూసినా అత్త అత్త అత్త. మా పేరు చెప్పుకునే కదా మీరు ట్రెండింగ్ లోకి వెళ్ళేది. అత్త 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 లేకపోతే కోడళ్ళకి ఫేమ్ ఎక్కడా? హలో హలో హలో, ఏంటి ఫేమ్ గురించి మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులకు మీరు మా ఇంటికి వస్తారా, మేము మీ ఇంటికి వస్తామా? ఎక్కడో ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తున్నా మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చేలా చేస్తే మేము, అది మా రేంజ్. రేంజ్ లేదు, ఆ రేంజ్ లేదు. ఎలాంటి కోడలు కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మాకుంది. ఇప్పుడు చెప్పండి కోడలు ఎవరు గ్రేట్? హలో హలో అత్తమ్మ, మీ కొడుకు మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తాడేమో, అదే మేం ఫోన్ చేస్తే కుడిదిలో పడ్డ ఎలకలాగా కొట్టుకొని చచ్చిపోయి భయపడతాడు. అది మా కలేజా. ఏయ్, కలేజానా కాకరకాయ కట్ట? నీ మొగుడు ఒక్క మాట అంటేనే అత్తమ్మ అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసి కళ్ళు నలుపుకుంటూ ముక్కు చీదుకుంటూ వలవలా అని మా మీద పడిపోయి ఏడుస్తూ ఉంటారు కదే. హలో అత్తలు, మీ కొడుకులు మీకు చీరలు కొనాలన్నా నగలు కొనాలన్నా మా దగ్గరే పర్మిషన్ తీసుకోవాలి. అది పర్మిషన్ అవడం కాదే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మీకు చెప్పలేదనుకో మీరు మా చెవుల్లో జోరిగిలాగా గీ 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 అని గెలుకుతూ దెప్పుతూనే ఉంటారని అందరూ మీ గొప్పతనమే ఉంది. హలో అత్త, మీరు ఎవరేమన్నా కూడా మీరు ఇంట్లో కూర్చొని ఆడుకోవడానికి మనవన్నో మనవరాలనో ఇవ్వాల్సింది మేమే. మరి అప్పుడు ఎవరు గ్రేట్ అత్తలు? హలో హలో హలో, ఆగాగు. మీరు పిల్లల్ని మా మొహాన పడేస్తే మేము వాళ్ళని సాకుతూ ఉంటే హాయిగా పెళ్ళాం మొగుడు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరే గ్రేట్ ఇక్కడ? ఓహో, అవునత్తమ్మా, మీరే గ్రేట్. మీరు లేకపోతే మేము లేం. కాదు కాదు కాదు, మీరే గ్రేట్. కోడళ్ళు లేకపోతే ఇంట్లో సండది సరదా ఏమి ఉండదు, కాబట్టి మీరే గ్రేట్. లాస్ట్ కి మీరు 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 కలిసిపోయి బొక్కలు నన్ను మొదలు పెట్టి ఈ డిబేట్ ఎందుకు, ఈ షో ఎందుకు, ఏంటిది?
అంటే అప్పుడెప్పుడో అన్నారు మొగుడు పిల్లల గొడవల్లో దూరొద్దని. అత్త కోడళ్ళ గొడవల్లో దూరొద్దురా బాబోయ్. ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు కానీ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఒక అద్రిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఔరా టీం నుంచి 2 అత్తలు, భలా టీం నుంచి 2 అత్తలు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం నీరజ గారిని, శ్రీవాణి గారిని, హరిత గారిని అండ్ ప్రీతి గారిని. గోదారమ్మ పాటకి 2 పిట్లు వేస్తే గోదారమ్మే కాదో కృష్ణమ్మ కావేరమ్మ కూడా అల్లాడిపోవాలి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా.
బతుకమ్మలో ఇటువైపు ఆడవాళ్ళు ఉన్నారు అండ్ ఇటువైపు ఆడవాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్న తర్వాత ఖచ్చితంగా నేను అనాల్సిన మాట, ఆడవాళ్ళు మీకు జోహార్లో. ఈ ఈవెంట్ అనే కాదు, ఈటీవీలో వచ్చే ఎలాంటి ఈవెంట్ అయినా ప్రోగ్రామ్ అయినా సరే ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంది ఈటీవీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆడవాళ్ళు మీకు జోహర్లో ఎన్నో ఫన్ గేమ్స్ ఉన్నాయి. మరి బతుకమ్మ జరుపుకున్నాం కాబట్టి మనము ఈ రోజు అందులో నుంచి ఒక గేమ్ ని మనం అందరం కలిసి ఆడదాం. ఓకేనా? బతుకమ్మ పండుగకి సంబంధించి లేకపోతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కొన్ని మీకు అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరికైతే ఆన్సర్ తెలుసో మీ బజర్ ద్వారా, అంటే మీ బజర్ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. మీ బజర్ ఓకే. సో నాకు ఎవరిదైతే ఫస్ట్ బజర్ వినిపిస్తుందో నేను డిసైడ్ చేస్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్లో కలర్ టీం వాళ్ళకైతే ఎల్లో బ్యాగ్, బ్లూ కలర్ టీం వాళ్ళకైతే బ్లూ బ్యాగ్ ఇస్తాము. అక్కడ నుంచి నిల్చొని అక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్ లో ఈ బ్యాగ్ ని వేయాలన్నమాట. సో ఆన్సర్ చెప్పడంతో పాటు ఇది దాంట్లో వేయడం కూడా కన్సిడర్ అయ్యి అప్పుడు మీకు ఒక పాయింట్ వస్తుంది. దాని తర్వాత డబ్బులు వస్తాయి. సో చూసేద్దాం, ఔరా టీం బడా అనిపిస్తారా లేదా బలా టీం ఔరా ఔరా అనిపిస్తారా తెలుసుకోవాలంటే ఈ ఆట మొదలెట్టాల్సిందే. మరి నా ఫస్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉంది. ఆర్ యు గైస్ రెడీ? అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ జాన కాని జాన ఏంటి? ఔరా ఔరా టీం నెరజాన. రైట్ ఆన్సర్ ఇస్ ఖజానా. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. జాన కాని జానా ఇస్ నాట్ నెరజానా, ఇట్ ఇస్ ఖజానా. ఇప్పుడు అర్థమైంది ఎలాంటి సమాధానాలు కావాలి. సెకండ్ ఒక పొడుపు కథ అడగబోతున్నాను, జాగ్రత్తగా వినండి. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడన్ని దుస్తులు. రైట్ ఆన్సర్ ఏంటమ్మా? బజర్ నొక్కారు. ఉల్లిపాయ. పవిత్ర నీకునేమో అస్సలు ఆగుతలేదు, బజర్లు నొక్కేస్తున్నారు, రాంగ్ ఆన్సర్లు చెప్తున్నారు. అదే అలవాటు అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ఇది కూడా వేస్ట్ అయిపోయాయి అని అనుకోకు. రైట్ ఆన్సర్. రెడీ? సో నేను ఒక పాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటది? మా టీమ్ లో నేను హైట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కిద్దాం అనుకుంటున్నాను. హిమజాక? హిమజాక్ వేస్తుంది. డాన్స్ కి 100, మీకు 50 కానీ చేంజ్ లేదు, తర్వాత ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. బడా, మీరు కొంచెం బడబడా. ఓకే ఓకే రెడీ? ఓకే, ద క్వశ్చన్ ఇస్ మీ తమ్ముడి తండ్రి భార్య మీ కూతురుకి ఏమవుతుంది? బళబళ బళ. అమ్మా, అక్క, అక్క, అమ్మమ్మ. యాక్చువల్లీ ఇందాక జ్యోతి చెప్పినప్పుడు అమ్మ అని చెప్పింది. జ్యోతికే మీరు వదిలేస్తుంటే రాంగ్ అయ్యే వాళ్ళు. అమ్మమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్సంట్రేషన్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఆన్సర్ చెప్తే సరిపోదు నాన్న, బొక్కలో పడాలి. పడలేదు. ఇంకొకసారి మనం తర్వాత ట్రై చేద్దాం. వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుకున్నాము. 1 kg అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 1000 గ్రాములు is the right answer. కాన్సంట్రేట్, కాన్సంట్రేట్ బాను. నిన్నెవరెళ్ళి కూర్చోమన్నారు? ఇలా రాను.
ఎందుకు నువ్వు ఊపుకుంటూ హీరోయిన్ లాగా వచ్చినావు? హీరోయిన్ దాని తర్వాత హీరోయిన్ లాగా వచ్చి ఫుల్ చేతంతా ఊపి నువ్వు అక్కడికి ఎక్కడికో వేసినావు. ఎక్కువ ఊపితే పడుతుంది అనుకున్నా కానీ పడలే, మిస్ అయింది. నీ గురి ఎప్పుడు ఇంత యాక్చువల్ గా నా గురి వేరే దగ్గర ఉంది. నీకోసం నేను ఒక అవకాశం ఇస్తున్నాను. ఇది పాయింట్ కన్సిడరేషన్ లోకి రాదు. ఆ బొక్క దగ్గర నేను నిల్చుంటా, నన్ను చూసి వేస్తావా లేదా అనేది చూస్తాను. నీ గురి ఎక్కడనో ఉంది అని అన్నావు కదా. రెడీ 3, 2, 1 గో. ఆల్రైట్. జల జల జలపాతం సెల 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 ఏరును నేను సలసలను తాకితే నన్ను వరదైపోతాను. చలి 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 గాలివే నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరీటమవుతాను. మీరు ఏంటిది? నన్ను ఎవరు రెచ్చగొట్టారు? ఇద్దరికి పెళ్లి కాలేదు, అవ్వదు కూడా. నడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టాస్క్ అన్నమాట. అది మెగాస్టార్ చిరంజీవి గారి 3 సిగ్నేచర్ మూమెంట్. బళ. ఓకే, సో వీళ్ళు బజర్ నొక్కి రావట్లేదు కాబట్టి 5, 4 కమాన్ ఉమా గారు. ఓకే, వాళ్ళు ఫాస్ట్ గా రావట్లేదు కాబట్టి టైం అప్. నో 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 నో. నేను ఒక్కసారి కాదు, కౌంట్ డౌన్ 2-3 టైమ్స్ చేశాను. సో అవర్ టీమ్ ఇట్ గోస్ టు యూ. శ్రీవాణి గారు సూపర్, 3 సిగ్నేచర్ స్టెప్స్ చేసేసారు. దాంతో పాటు ఇది అందులో వేస్తేనే, అంటే మీరన్నా వేయచ్చు, మీ టీం నుంచి ఎవరైనా వేయచ్చు, వేస్తేనే మీకు పాయింట్ వస్తుంది. చూసేద్దాం. ఆల్రెడీ 1 పాయింట్ లో ఉన్నారు, వాళ్ళు 0తో ఉన్నారు. చూద్దాం. ఒక పాయింట్ గెలవకపోతే ఏముంది, మెగాస్టార్ అభిమానుల హృదయం గెలిచారు. ఆ కింద కూర్చొని అలా లేవడం అనేది. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. మీరు 1 పాయింట్ తో ఉన్నారు. భళా, మీరు కనుక ఇది చెప్తే రైట్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాంట్లో వేస్తే మీరు 1 పాయింట్ తో ఈక్వల్ అవుతారు, లేకపోతే అవరా టీం గెలిచేస్తుంది. అండ్ క్వశ్చన్ ఇస్, మాస్క్ ని తెలుగులో ఏమంటారు? అవరా. 5, 4, 3, 2, 1. టైం అప్. నాసిక వస్త్రం. నాసిక వస్త్రం అని నువ్వు అన్నావు. అది కూడా టైం అయిపోయిన తర్వాత, కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత ఇటువైపు నుంచి మీరేమన్నారు? ముసుగు. ముసుగు అని చెప్పారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ముసుగు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంత ఊపుకుంటూ వచ్చారనంటే అది ఖచ్చితంగా పడదని నాకు అనిపిస్తుంది. చూద్దాం. మీరు గెలిచినప్పటికీ అందులో వేయలేదు కాబట్టి మీరు ఒక పాయింట్ గెలుచుకోలేదు. అండ్ ఈ రౌండ్ ఇంతతో అయిపోయింది కాబట్టి ఒక పాయింట్ తో మాత్రమే గెలుపు డిసైడ్ అయిపోయింది. అవురా అవురా. అండ్ ఇందు మూలంగా ఈ ఆడవాళ్ళు ఇంత అద్భుతంగా ఆడారు కాబట్టి మీరందరూ కూడా ఆడొచ్చు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే అద్భుతమైన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేస్తుంది మీ టీవీలో. సో చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ. ఇప్పుడు భలా టీం నుంచి భలా అనిపించుకునేలాగా 3 కోడళ్ళు వస్తున్నారు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో. మరి చూడ్డానికి మీరు రెడీ అవరా టీం? ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం కోడళ్ళని. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు.
బావొచ్చే అరే బావొచ్చే బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు బలా ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సంబరాలతో పాటు వీళ్ళు చూపించుకున్న ప్రేమ అనురాగాలు ఏవైతే ఉన్నాయో అత్తలు కోడళ్ళపై, కోడళ్ళు అత్తలపై నాకెందుకో కొడుతుందబ్బా. ఇదంతా కెమెరా కోసమా లేదా ఆఫ్ రికార్డ్ కూడా వీళ్ళు ఇంతే ప్రేమగా ఉంటారా? నిజంగా ప్రేమ ఉందా లేదా అని కనుక్కోవడం కోసం నేను ఒక ఐడియాతో వచ్చాను అండ్ బంగారం తీసుకొచ్చాను. I love బంగారం. ఒక్కసారి అందరు చంద్రముఖిలుగా మారిపో
కుమిలిపోవడం చూసాను. నా వల్ల కాదు మీ అందరిని తట్టుకోవడం. నేను అనింది నేను తీసుకొచ్చిన బంగారం ఏదంటే బంగారం. ఒక మాట చెప్పనా బంగారం? చెప్పు. ఒకటి చెప్పనా? నేనేదో ఊరికే సరదాగా పిలిచాను, నువ్వు నిజంగా వస్తావని అనుకోలేదు. అక్క నువ్వు పిలిస్తేనే నాకు ఆనందం వచ్చింది అక్క. సరే నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి ఫస్ట్ నీ డైలాగ్ తోనే స్టార్ట్ చేయు, బంగారం డైలాగ్ తో. ఒకటి చెప్పనా? చిట్టికి నీరు పోస్తేనే పువ్వు వస్తుంది, అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమని పంచితేనే కదా నా మనసుల బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా, చీ పోరా. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ బంగారం నీకు దగ్గరలో ఎందుకు లేడా అని. ఇలా 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 ముక్కుల్లో చేతులు పెడితే నేను బంగారం అని అంటే నువ్వు ఒకలాగా రియాక్ట్ అయ్యావు, బంగారం అంటే ఈ చంద్రముఖులు ఇంకొకలాగా రియాక్ట్ అయ్యారు. అండ్ నేను చెప్పిన బంగారం ఏంటంటే టడా ఇది నేను మాట్లాడిన బంగారం బంగారు పీఠం అని అంటారనమాట. చూడ్డానికి మామూలుగా అనిపించినా కూడా చాలా పవర్ఫుల్. ఒక్కసారి దాని మీద ఎవరైనా ఎక్కి నించున్నారనుకోండి ఆటోమేటిక్ గా మన నిజాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి అనమాట. ఒకసారి నిల్చో. అసలు బంగారం అనే వ్యక్తి నిజంగానే ఉన్నాడా? లేరక్క, నా గుండెల్లో దాగున్నాడు. వాడిని అక్కడే ఉండమను, నువ్వు దిగు. అదనమాట. సో ముందు అత్తలు వస్తారా కోడలు వస్తారా చూసేద్దాం. శ్రీముఖి దాని పైన నుంచుని శ్రీముఖి మనసులోని మాటలన్నీ తెలుసుకోవాలని వినాలని ఆశగా ఉంది. నేను అనుకునేవన్నీ అంటే తెలిసిపోతాయి. సరే మీరు అయినప్పటికీ నన్ను నాలాంటి నిజాయితీకి మారు పేరైన నన్ను కూడా మీరు ట్రై చేయాలని అనుకున్నారు కాబట్టి నెవర్ మైండ్, వి విల్ ట్రై. అసలు ఈ ఈవెంట్ ఎప్పుడైపోతుందిరా బాబు, అసలు చచ్చిపోతున్నాను కదా అప్పటి నుంచి కంటెంట్ ఇవ్వలేక. అసలు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మో. చెప్తాను నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళన్న రైటర్స్ అన్న చాలా ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ నాకు ఎప్పుడు ఎక్కడ బొక్కుంటది ప్రేమ. ఆడేదో రాత్రి మూడొచ్చి రాసాడు కదని చెప్పి అన్ని లైన్లు నాతోటి చెప్పిస్తున్నాడు. వద్దు, నా వల్ల కాదు. ఇంకొక ఈవెంట్ రాకుండా ఉండే కంటే ముందే మీరే వచ్చి ట్రై చేయండి అమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా. ఇందాక పూలు పళ్ళు పెట్టింది, ఇది ఎక్కిన తర్వాత పిండం పెడుతుందో ఏందో తెలుస్తుంది. ఇది కెమెరా కోసం, ఇది ఆఫ్ ద కెమెరా. ఎక్కేసేయ్. అత్తలంటే ఎలా ఉండాలండి? పొద్దున్నే అన్ని పనులు చేసి కోడల్ని నిద్ర లేపి కాఫీ ఇవ్వాలి. కానీ కోడలే అత్తకి కాఫీ ఇచ్చే సమాజంలో ఉన్నాం మనం. రీల్స్ చేసే కోడల్ని రోటీలు చేయమంటే ఎలా చేస్తారు కదా? మేకప్ వేసుకునే కోడల్ని మసాలా దోశ చేయమంటే ఏం చేస్తారు? తొక్కలో ఇంట్లో అన్ని పనులు చెప్తూనే ఉంటారు, చేయలేక చచ్చిపోతున్నాను అనుకో నేను. మా అత్త ఉంది చూడు, చాలా పెద్ద గయ్య. అత్తయ్య గారు అత్త చూసావా, నీకు పూజ చేసిన నీ కోడలు నిజ స్వరూపం. పూజ కాదమ్మా, ఇన్నాళ్ళు నేను మోసపోయి నువ్వు చేసేది భజన. లేదు అత్తయ్య గారు, నిజంగానే మీ కాళ్ళకి పాదాభివందనం. నేను మీ కోడలుగా ఉండడం అనేది నిజంగా నా అదృష్టం. తొక్కలో అత్త, ఇదేనికి కాదు కోడలు, నా బొంద. అమ్మ నా కోడలు తిప్పండి అమ్మా, తిప్పండి. మర్చిపో, బంగారం వద్దే కావద్దా. విష్ణుప్రియ నిజం బయటపడిపోయింది. మరి ఇటు ఔరా టీమ్ లో నాకు అందరికన్నా ఓవర్ యాక్షన్ చేస్తుంది పవిత్ర. నీ నిజ స్వరూపం దాయను. ఇప్పుడు దొరికిపోతానేమో భయంగా. నువ్వు దొరికిపోవాలి, అదే కావాలి నాకు. మా అత్త మీద నాకు ఎంత ప్రేమ ఉందో చెప్పుకోవడానికి నాకు ఇంతవరకు ఒక ఛాన్స్ కూడా దొరకలేదు. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్. నాకు బేసిక్ గా ఒక నిమిషం. యా ఇప్పుడు నీ అసలు సిసలు అన్న యా బయట తీస్తా. మొత్తం చూసారండి, అది అత్త అండి. ఓట్ల గిత్త ఎవరికైనా పని చేసే తలకాయ నొప్పి వస్తుంది, అది నాకు పక్కనుంటే తలకాయ నొప్పి వస్తుంది. బేసిక్గా నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు, అసలు ఎలా ఉంటాయి కూడా తెలియదు. మొత్తం చూసాక ఓహో దెయ్యాలు ఎలా ఉంటాయా అనిపించిందండి. చూడడానికి రుబ్బురోల్లో ఉంటది కానీ గయ్యాలండి అది. ఆ మొక్కం చూసారండి, మేకప్ చూసి అమ్మ అత్తయ్య, అయ్యో ఏమైంది అత్తయ్య? ఏంటత్తయ్య ఇంకా తెలుసుకోవాలని ఉంది మాకు. ఒక్క నిమిషం అత్తయ్య, నువ్వు మెట్టెక్క నేను ఎక్కను. ఎక్కు. నేను ఎక్కితే నీ పరుగు పోద్ది.
మా ఆయన నేను మూవీకి వెళ్తుంటే పానకంలో పుడకలాగా మధ్యలో వస్తుంది. మాకు పిల్లలు పుట్టే ఆడ పుడతారు పిల్లలు పానలో పుడకలాగా వస్తే నీ పరువు కాదు నా పరువు పోయేలా ఉంది. దిగేసి కిందకి దిగేసి. నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటది మీ అత్తతో మంచిగా. నేను ఇంటికి వెళ్ళను కదా, మా ఇంటికి వెళ్తే షూటింగ్ అయిపోయాక. ఈసారి ఒక అత్తని పిలిస్తే కూడా అత్త లోపల కోడల గురించి ఏమనుకుంటుందో తెలుస్తుంది. చాములో చాలా గ్లామరస్ గా రెడీ అయిన ఉమత్తని రావాల్సిందిగా కోరుకుందాం. ఏవే నేను ఈ డ్రెస్ వేసుకుంటే అమ్మో ఇది ఈవెంట్కి వెళ్తుంది, దీనికి ఎందుకు ఈ డ్రెస్ అని చెప్పి నాకు పోటీగా వచ్చిందంటే నా కోడలు చూడండి సేమ్ ఒక లంగా వేసుకొచ్చింది. ఉదయాన్నే లేమ్మంటే లేవదు, 5:30కి లేవే ఈవెంట్ ఉంది రావే వెళ్దామంటే నువ్వు వెళ్ళు 5:30కి వెళ్ళి ఆ కార్యాలయం ఓపెన్ చేసి కూర్చో, నేను నిదానంగా వస్తా 10 గంటకంది. ఏం జరిగింది శ్రీముఖి? వచ్చేసావా? అదేంటత్త ఇందాకేదో మాట్లాడావు అక్కడ. ఏదో కొంచెం కళ్ళలా తిరిగి పడిపోయానమ్మా. మరి ఇటు తరపు నుంచి మీ కోడలి పిల్ల గురించి మీరు ఏమనుకుంటారు? దాని గురించి నేను పీటెక్ ఒకటి పీట లేకుండా ఒకటి చెప్పా, ఎప్పుడైనా ఒకటే చెప్పా. ఏదో ఒకసారి ఎక్కి చెప్పండి చూద్దాం. నా కోడలు సుజాత ఉందే పొద్దున 10 గంటల దాకా లేవదు. లేవంగానే ఆ కీస్ గొంతు తీసుకొని అరుస్తుంది నా కొడుకుని. అబ్బా బాబా 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 ఎంత తింటదంటే చూడనికేమో బక్క నక్కలాగా ఉంటది, అసలు ఏం తిన్నట్టే ఉంటది. కిలోలు నా సొమ్మంతా తింటూనే ఉంటది. దానికి వండటానికే సరిపోతుంది నాకు. యాక్చువల్లీ నా కోడలు దొరకడం నా అదృష్టం. నా కొడుకుకి దాని గొంతు అంటే ఎంత ఇష్టం అంటే ఆ గొంతు కోసమే పెళ్లి చేసుకున్నాడు. కొంచెం కీచు గొంతులాగా ఉంటది కదా మీ కోడలిది. లేదు ఇంటరా ఏంది తల్లి ఒకసారి మాట్లాడమ్మా. అత్తమ్మా అను. అత్తమ్మా మంచిగానే కాదు అత్త, అది ఒక బక్క నక్కలాగా ఉంటది కదనే. దాన్ని చూస్తే ఒక ఐశ్వర్య రాయి, ఒక సమంత, ఒక కాజల్ కనిపిస్తలేదా? అసలు చూడండి కలర్ కూడా ఎంత మ్యాచింగ్ వేసుకొచ్చిందో నాకు. వద్దన్నా సరే వెరీ నైస్. ఒకసారి ఇది ఎక్కడి చూద్దాం. ఏంటంటే నా సుజాతని చూస్తే ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేసేయాలా, నా కొడుకు ఇంకో పెళ్లి చేయాలని ఉంటది నాకు. దాని ముఖం చూస్తే ఎవరన్నా చూస్తారా? దానికి అది కల్పనా రాయ్, ఇలా కాకుండా ఐశ్వర్య రాయ్ నీకు చూసినట్టే ఉంటది. ఇటు చూడండి కాజల్, సమంత. పంజాగుట్టలో నాకు తెలిసిన ఐ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, మాత్రలు ఇస్తాడు. మీరు వెళ్ళిపోండి. సుజాత నువ్వు రాబ్బా. గింత మాట్లాడి నేనేం మాట్లాడలేనప్ప. నాకు మాట్లాడాలి చెక్కిచ్చిండ్రు మనకు కూడా. దా మా అత్త నా గురించి అట్లా మాట్లాడిందని మా అత్త గురించి అట్లా మాట్లాడా. మా అత్త అంటే నాకు మస్తు గౌరవం ఉంటది తెలుసా. అది అత్తనా గాంధ కప్పలెక్కు ఉంటది. నన్ను ఎంత తింటాను అని చెప్పి నా తిండి మొత్తం నా తిండి లెక్క కట్టుకుంటూనే ఉంటుంది. నన్ను నా మొగాన్ని సక్క ఉండనియది. ఏమైనా మధ్యలో పుల్లలు పెడతా ఉంటదో, సినిమా కోనియదో, బయటికి కోనియదో, ఈవెంట్ కోనియదో, ప్రోగ్రామ్ కు కోనియదు. దాన్ని నోట్ల దోషేంటి దాన్ని అర్జెంట్. అయ్యో అత్త అయ్యో చెప్తే కొట్టినాయి కాదత్త. ఇట్లా ఇంకా చెప్పమంటావా? లేదు ఒక 2 ముక్కలు చెప్తా అత్త. అయ్యో వచ్చిన దగ్గర నుంచి గాలెత్తలేదు అని తూడమంటాను కదా. ఇదే కొంగు పట్టి దాని కురే బుద్ధి అవుతుంది. కాలు మొక్క అంటాను కదా. ఏదో ఒక రోజు దాని కాలు పట్టి గుంచి దాన్ని నెత్తి వల్ల కొడతా. ఇంతగానం గోస పెడతారా అండి? నిన్ను థ్యాంక్ యూ అమ్మా నవీన్ అత్త, సుజాత కోడలు. బాబోయ్ ఇలాగే ఈ బంగారం పీట మీద నేను ఎంతమందిని ఎక్కించినా అందరి జీవితాలు నాశనం అయిపోయేలాగా ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎక్కించదలుచుకోలేదు. బట్ బంగారం నువ్వు రారా, నీకోసం ఏం అక్క పైకి ఎక్కువ ఫస్ట్. ఇంకా నువ్వు నీది బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఇంకోటి ఏదన్నా చెప్పు. బంగారం ఒకప్పట్లో నా ప్రేమ నేను గుర్తించలేకపోయాను, ఇప్పుడు నా ఆకలి బాధ నీకేం తెలుస్తుంది? బంగారం చెప్పు. వాడిని నువ్వు అన్నిసార్లు వచ్చి పోరా అన్నా గానీ మళ్ళీ వస్తున్నాడు ఆడు. బంగారం నీ ఒరిజినల్ పేరేంటమ్మా? శ్యామల అక్క. శ్యామల, నీకు ఖచ్చితంగా ఈ బంగారు బతుకమ్మ రోజు ఆ అవకాశాలు రావాలి. ఆ బతుకమ్మ తల్లి ఆశీర్వాదాలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు నీకు. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరామ
బతుకమ్మకి ఉయ్యాలో. ఓకే, సో హౌరా టీమ్ అండ్ బలా టీమ్ ఇక హౌరా బలా లేదు, అందరం కలిసిపోయినట్టే. ఈ బతుకమ్మ పండుగ కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టే. మరి బతుకమ్మలు వచ్చేసాయి కాబట్టి ఇంకా మీ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఆ గంగమ్మ ఒడిలో వదిలేద్దాం. మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. చెప్పేను రీతి ఉయ్యాలో, చెవులకు ఇంపుగా ఉయ్యాలో. నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో, నా ముద్దు పట్టిరు ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. అత్తవారింటికి ఉయ్యాలో, ఆనందముగా బొమ్ము ఉయ్యాలో. అత్త మామల భక్తి ఉయ్యాలో, భక్తిని నిలుపు ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సో ఆ బతుకమ్మ మనము నిమజ్జనం చేసేసాము. ఆ తల్లి ఆశీర్వాదాలు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఎంతో మంది కోడళ్ళు అత్తలు ఉన్నారు. మరి బతుకమ్మ ప్రాధాన్యత గురించి అండ్ అలాగే బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు అనేది మా శివజ్యోతక్క చెప్తుంది. జ్యోతక్క, ఓవర్ టు యు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నాకు తెలిసింది చిన్నప్పుడు మా అమ్మలు చెప్పింది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అన్నట్టు. సో ప్రపంచంలో ఏ దేశంలో టెంపుల్ ఉన్నా సరే ఆ టెంపుల్లో ఫ్లవర్తోనే పూజిస్తారు. కానీ తెలంగాణలో బతుకమ్మను మాత్రం పువ్వులతోని పేరించి పువ్వులనే దేవతలాగా చూస్తారు. ఎందుకు అంటే పువ్వులు ఎంత సెన్సిటివో, పువ్వులు అనేది దేవుడి దగ్గరికే వెళ్ళాలి, లేకపోతే ఆడవాళ్ళ తల్లోకి వెళ్ళాలి, అంత పవిత్రంగా చూస్తాం. సో మీ ఇళ్ళల్లో ఉన్న ఆడోళ్ళు కూడా అంతే పవిత్రంగా చూడాలని సింబాలిక్గా చెప్పింది. సో అండ్ గౌరమ్మను కూడా పెడతారు. ఆ గౌరమ్మను ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు తింటారో అలా ఖచ్చితంగా గౌరమ్మ పుడుతుందని ఒక నమ్మిక అన్నమాట. అండ్ ఇంకొక చిన్నది ఏంటిది, లేడీస్ అంటే 3 కొప్పులు ఒక్కొక్క దగ్గర ఉండే అంటారు కదా, అది దేవుళ్ళ కాలం నుంచి ఉంది. నువ్వు చూసినావా, సద్దుల బతుకమ్మ రోజు ఖచ్చితంగా ఆనబడుతుంది. ఎందుకు ఆనబడుతుంది? ఇది గౌరమ్మ, ఆమె గంగ. ఓహో, గౌరమ్మకి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారా, నేను ఎందుకు చూడాలా అని చెప్పేసి వర్షం పడిస్తుందట. కాకపోతే శివుడు చూస్తూ ఊకోడు కదా, శివుడు ఏం చేస్తాడు, ఇంత పెద్ద గౌరమ్మ అయినా సరే గంగ నీ దగ్గరికే రావాల్సింది అని చెప్పేసి ఇక్కడ నిమజ్జనం చేస్తారు. సో గంగా గౌరమ్మ, మనం అందరం గంగా గౌరమ్మలు అన్నట్టు. ఎంత బాగా. ఇంకోటి చెరువులో కలుపుతారు కదా, ఇప్పుడంటే మనకు ప్యూరిఫైర్లు గీరిఫైర్లు అన్నీ ఉన్నాయి. అప్పుడు వర్షాకాలం నిన్నాక చెల్లన్నీ నిండుకుంటాయి కదా, ఇవన్నీ తీసుకుపోయి అందులో కలిపితే అది ఒకసారి ఫిల్టర్ అవుతుంది అన్నట్టు. మనం పసుపు వేస్తాం, తమలపాకులు వేస్తాం, సీజనల్ ఆకులు, ఫ్లవర్స్ అన్నీ వేస్తాం కదా, అట్లా చెరువును కూడా శుద్ధి చేసినట్టు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్. మా ఊళ్ళో బతుకమ్మ పండుగ అంటే మొత్తం ఊరంతా కూడా ఒక దగ్గరకు వస్తారు. ఊరు మొత్తం చేసుకునే పండుగ అన్నట్టు, ఎటువంటి కలతలు లేకుండా, ఎటువంటి గొడవ లేకుండా అందరు కలిసి ఒక కుటుంబం లెక్కనే ఊరంతా పండుగ చేసుకుంటారు. తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. హిమజక్క, సో తెలుగు ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. తెలుగు ప్రేక్షకులందరికీ అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము తెలంగాణలో ఉండి ఓన్ చేసుకున్నాం అన్నమాట. సో బతుకమ్మ అనేది అమ్మ అంటే అందరికీ అమ్మనే. సో ప్రతి ఒక్కరికి, తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మా అత్తగారు అమ్మగారు ఇద్దరు తెలంగాణ నుండే. సో నాకు ఆడపిల్ల పుట్టలేదు, మరి బతుకమ్మ నాకు లేదా ఇంకా చేసుకోవద్దానంటే
మా అత్తమ్మ ఒక విషయం చెప్పింది, ఆడపిల్ల నీకు లేకపోవచ్చు కానీ ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. బతుకమ్మ చేసేది నీ ఇంట్లో ఆడపిల్ల పుట్టాలనే కాదు, ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు ఇవన్నీ కూడా అమ్మా పోగొట్టమ్మా మాకు కూడా మంచి బతుకు నువ్వు అని దీవించడానికి, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పి మా అత్తమ్మ నాకు ఆనవాయితీ ఇచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేసుకోవడం. ప్రీతి గారు, థ్యాంక్స్ టు ఈటీవీ. ఈ విధంగా చక్కగా మనం అందరం అంటే అందరూ ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు బిజీగా, అంటే మన షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఇవాళ ఈ విధంగా వచ్చేసి బతుకమ్మ ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బతుకమ్మ అంటే ఊళ్ళో ఉంటుండే, హైదరాబాద్లో ఎక్కడెక్కడనో ఆడుతుండే. ఈటీవీ లాంటి ఒక ఛానల్లో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బతుకమ్మ సెలబ్రేట్ చేయడం, అందులో మమ్మల్ని కలపడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంత చక్కగా మాకు బతుకమ్మ పండుగ గురించి చెప్పినందుకు. మరి చూసారుగా, ఇది ఇవాల్టి మా బంగారు బతుకమ్మ. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి అద్భుతమైన సెలబ్రేషన్స్ తో మేము ముందుంటాము. ప్రతి ఒక్క ఆడపడుచుకి మా అందరి తరపు నుంచి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.